పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పోక్సో కేసు ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యువకుడు లేదా మగవారి పైనే పెడుతుంటారని. కానీ ఇక్కడ మాత్రం ఒక యువతి పైన పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సంచలనం రేపిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఒక యువతి గర్భవతి అని తేలడంతో మొదలైనటువంటి ఈ వ్యవహారం చివరకు ఓ మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిందనే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కేసు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్యాకుమారి జిల్లా కులితురై ప్రాంతానికి చెందిన ఓ యువతి అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యువతి గర్భవతి అని గుర్తించారు. అయితే సాధారణంగా ఇలాంటి సందర్భాలలో అడిగే భర్త వివరాల గురించి ప్రశ్నించగా యువతి ఇచ్చిన సమాధానాలు వైద్యులకు అనుమానం కలిగించాయి. యువతి మాటలలో పొంతన లేకపోవడంతో వెంటనే ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని విచారించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను పోలీసులను సైతము ఆశ్చర్యానికి గురిచేశాయి. పోలీసుల దర్యాప్తులో ఓ మైనరు బాలుడిని యువతి పలుమార్లు లైంగికంగా వేధించినట్టుగా తేలింది. ఆ బాలుడితో శారీరక సంబంధాలు కొనసాగించిన కారణంగా యువతి గర్భం దాల్చినట్లుగా అధికారులు గుర్తించారు. మైనర్ బాలుడు కావడంతో ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దీంతో అతనిపై జరిగినటువంటి లైంగిక దాడి పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్తాండం పోలీసులు యువతిపైన పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి మైనర్ల రక్షణ విషయంలో అప్రమత్తత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. సాధారణంగా లైంగిక నేరాల బాధితులుగా బాలికలే ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ బాలురు కూడా ఇలాంటి నేరాలకు గురయ్యే అవకాశం ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఏదేమైనా ప్రస్తుతానికి పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశము సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు పోక్సో కేసు అంటే ప్రతి ఒక్క కేసు కూడా మగవారిపైన నమోదవుతుంది. బాలికలపైన జరిగేటువంటి అఘాయిత్యాలను నిరోధించడానికి కోసము వారిపైన చేసేటువంటి దుర్మార్గాలకు ఈ యొక్క పోక్సో కేసు అనేది ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి పైనే, మహిళపైనే, బాలుడిపైన జరిగినటువంటి అఘాయిత్యానికి కారణమైందనేటువంటి ఉద్దేశంతో ఆ బాలుడిని, ఎందుకంటే తను మైనర్ కాబట్టి తన పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడింది కాబట్టి దానివల్ల తన గర్భం దాల్చినప్పటికీ కూడా అది మైనర్ బాలుడితో జరిగింది కాబట్టి ఈ తప్పంతా కూడా మహిళదే కాబట్టి తనపైన ఇప్పుడు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసు అయితే వైరల్గా మారింది.